హలో అండి, వీఆర్ ఫ్రమ్ పద్మగోల్డ్ టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ప్రీవియస్ వీడియోలో కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి డిస్కస్ చేశాము. అలానే ఎంప్లాయీస్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆర్డర్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, కస్టమర్స్కి కంపెనీ నుండి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పుకున్నాం కదండి. ఈ వీడియోలో సోషల్ మీడియాలో ఎట్లా పోస్ట్ చేయాలన్నదే చెప్పుకుందామండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు వాట్సాప్లో మీకు గ్రూప్లో ఇట్లా ఫొటోస్ వస్తాయి. దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్ షార్ట్స్లో మీకు నచ్చిన షార్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, దాని వాయిస్ బాగుంది, సాంగ్ బాగుంది అనుకునే షార్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని యూజ్ ద సౌండ్ దగ్గర క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్ షార్ట్లో దానికి ఒక ఆ మ్యూజిక్తోనే కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇట్లా ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్లో పైన అక్కడ టెక్స్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ దగ్గర మన కంపెనీ బ్రాండ్ నేమ్ రావాలి. అట్లానే మీరు దాని అమౌంట్ పోస్ట్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే సపోజ్ 666 నేను ఇక్కడ టైప్ చేస్తున్నట్టు టైప్ చేసుకొని మీరు దాన్ని పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి యూట్యూబ్లో. ఇట్లా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడం వల్ల ఈ యూట్యూబ్లో అంటే ఒక్కొక్క ఫోటోని వాట్సాప్లో పెట్టకుండా కంప్లీట్గా వీడియో పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఆర్డర్స్ దగ్గర నా నెంబర్ ఇచ్చుకున్నాను, మీ నెంబర్ ఇచ్చుకోండి. ఎవరి వీడియోస్ దగ్గరికి వెళ్ళి రీసెంట్గా ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని సేవ్ టు డివైస్ అంటే సేవ్ అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కావాలంటే స్టోరీలో, లేదంటే పోస్ట్లో కావాలంటే పోస్ట్లో అప్లోడ్ చేసుకోండి. మీరు స్టోరీలో పెట్టేటప్పుడు హైలైట్ దగ్గర మీ బిజినెస్ సర్కిల్ ఒకటి పెట్టుకొని దానికి యాడ్ చేసుకుంటే మీకు అది ఎప్పటికైనా సరే అందులోనే ఉంటుందండి. 24 hours తర్వాత పోదు. సో నేనైతే బిజినెస్ లేబుల్లోనే పెట్టాను. తర్వాత ఏ అని ఒకటి కనిపిస్తుంది చూడండి, థ్రెడ్ అనమాట. నేను దాంట్లో కూడా అప్లోడ్ చేసుకుంటానండి. మీరు మీ ఇష్టం, అది మీరు అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా అప్లోడ్ చేసుకుంటే మీ నెంబర్ ఇచ్చి అప్లోడ్ చేసుకుంటే మీకు ఎవరైనా ఆర్డర్స్ కావాలనుకుంటే అందులో అండి వాళ్ళకి నచ్చితే కాల్ చేసి ఆర్డర్స్ ఇస్తారండి. నెక్స్ట్ అందులో అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేసి నెక్స్ట్ అంతే, అది అప్లోడ్ అయిన దాకా అందులో ఉంటే తర్వాత ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో స్టోరీలోనే అప్లోడ్ చేసుకుంటాము లేదా పోస్ట్లో పెట్టుకుంటాం అన్నది మీ ఇష్టం. ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా సోషల్ మీడియా అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో ఆర్డర్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలన్నది చెప్తాను. ఎట్లా మేనేజ్ చేసుకోవాలో చెప్తానండి. థ్యాంక్ యూ.